రాత్రి రాజాని సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తున్నారు. 43 కీర్తన స్టార్ట్ చేసుకున్నాను. Gaani
ముందుగా నాకు ఇంత గొప్ప ధన్యతను అనుగ్రహించిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా సంఘ కాపరి అయినటువంటి రెవరెండ్ ప్రభాకర్ అయ్య గారికి, స్టీవెన్ అయ్య గారికి, మరి ముఖ్యంగా సెంట్ గ్రూప్ లీడర్స్కి, కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి ప్రభు నామంన వందనాలను శుభాలను తెలియజేయుచున్నాను. మన యేసుక్రీస్తు యొక్క శిలువ పాఠాలు మనకు ఎన్నో నేర్పించవచ్చు. మన దృష్టి శిలువపై కేంద్రీకరిస్తే శిలువ యొక్క విలువను, అది మనకెన్నో సమస్యల నుండి, వ్యక్తిగత సమస్యల నుండి, సంఘ సమస్యల నుండి తొలగిపోతాయని, తండ్రి అయిన ప్రేమను, దయను, కనికరమును మనకు వెల్లడిపరచబడుతుంటుంది. నేటి శ్రమల కాల ధ్యానాల్లో మనం ఉంటుండగా ఇట్టి సాయంకాల సమయంన సెంట్ లూక్ గ్రూప్ ద్వారా ఇట్టి ఆరాధన జరిపింపబడును. ఇట్టి ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థన జరిగింపవలసిందిగా శ్రీమతి పి సుగుణమ్మ గారిని కోరుచున్నాను. ప్రార్థన. ప్రభువా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, యేసయ్యా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మమ్మలను కాచి కాపాడిన తండ్రి నీకు వందనాలు. ఈ భూమి నీ పాదపీఠము తండ్రి, ఆకాశం నీ సింహాసనం. ప్రభువా, మేము ఎలాంటి పొరపాట్లు చేసినా తప్పించుకున్న మార్గములు లేవు కాబట్టి తండ్రి, మేమందరము ఐక్యతతో, సమాధానంతో, సంతోషంతో జీవించే కృప ఇంతవరకు దయచేసినారు ప్రభువా. ఇక ముందు కూడా దయచేయండి ప్రభువా. మీ పాదాలకు వందనాలు తండ్రి. నాయనా, మా 4 గ్రూపుల వారిని ప్రభువా నీ చల్లనైన రెక్కల చాటున కాచి కాపాడిన దేవుడు తండ్రి యేసయ్యా. యేసు నామమున తప్ప ఏ నామమున రక్షణ లేదు, ఉండి నన్ను వ్యర్థమన్నారు తండ్రి. వ్యర్థమైన దానంలో మేము మనసు పెట్టకుండా నీ అందు మనసు పెట్టి నిలకడగా ఉండుటకు నీ కృప మాకు దయచేయండి తండ్రి. దయగల ప్రభువా, మాకు లూకు గూర్పునంతటిని ఆశీర్వదించుతున్న దేవుడు తండ్రి. నాయనా, ఈ సమయంలో ఈ స్థానంలో నీ పాద సన్నిధిలో చేరి తండ్రి, మేమందరము మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి చేరినాము తండ్రి. మా ప్రతి ప్రార్థన పాటలు ప్రభువా నీ పాదములకే చెల్లునట్లు దేవా నీ పాదాలకు వందనాలు తండ్రి. నాయనా, వేశ్యలను క్షమించగాని వేషధారులను క్షమించాలని సెలవిచ్చినావు దేవుడా యేసయ్యా. నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. దయగల తండ్రి, మేము ఇప్పటి నుండి కొత్త నడవడిగా ప్రభువా అందరం ఏక మనసు గలవారమై ఏక మనసుతో మిమ్మల్ని స్తుతించి మయపరిచే భాగ్యము మాకందరికీ దయచేయమని ఇప్పుడు వాక్యం చెప్పుతున్నటువంటి అయ్యగారు మీరే తోడు నీడ ఉండమని దేవాని పాదాలకు వందనాలు. ప్రవీణ్ అయ్యగారిని బట్టి ప్రభువా కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రములు తండ్రి. నీ బంగారు పాదములకు వందనాలు. ఆయన విడిచిపెట్టిన భార్యను, పిల్లలను, వారి కుటుంబాన్ని మీరే ఆదరించి చేరతీర్చండి తండ్రి. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, నాయన అలాంటి కష్టం ఏ పాస్టర్కు రాకుండా మీ చల్లనైన రెక్కల చాటున కాచి మూసి కాపాడమని, వారి పిల్లలను వారిని ఆశీర్వదించుమని, మా సంఘమంతటిని దీవించుమని, మా సంఘాల చుట్టూ నీ అగ్నికంచ కావలుంచుమని, నీ దేవదూతలను తోడుగా ఉంచుమని దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, నీ వాక్యములు ఇసుకరేణి కంటే విస్తారమైన ప్రభువా కొన్ని అడగలేకపోతున్నా తండ్రి. నన్ను క్షమించి ప్రభువా, నా పాపములను క్షమించి నాయనా, ఐక్యత, ప్రేమ, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని సెలవిచ్చినారు ప్రభువా. అలాంటి ఐక్యత కలిగి మేమందరము జీవించుటకు మా పిల్లలను ఆశీర్వదించండి తండ్రి. మా పిల్లలకు మాకు సహాయం చేసిన ప్రతి కుటుంబాన్ని నీ రెక్కల చాటును భద్రపరచండి. వారి పిల్లలను ఆశీర్వదించండి దేవా. తప్పిపోయిన మాటలన్నీ క్షమించి దీవించమని మమ్మల్ని అందరినీ ఇప్పుడు వాక్యం చెప్పబోతున్న బిడ్డకు మీరే తోడై ఉండమని మీ బంగారు పాదములు బట్టి కొద్ది వాక్యమును అడిగి వేడుకొలుస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనలో ప్రారంభ ప్రార్థనలు నడిపించిన శ్రీమతి పి సుగుణమ్మ గారికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతోనూ నేను ఆయనను ఘనపరచెదను. మరి సమయాన్న దేవుణ్ణి స్తుతించి మహిమపరచులాగున కీర్తనల పుస్తకంలో నుండి
212వ సంగీతము పాడుకుందాము. కీర్తనల పుస్తకం నుండి 212వ సంగీతము, మహాత్ముడైన నా ప్రభు. సంఘమంతయు లేచి నిలబడవలసిందిగా మనవి చేయుచున్నాను. మరి ఈ సమయాన అదే రీతిగా ఆంధ్ర క్రైస్తవ పుస్తకం నుండి 198వ కీర్తన సిలువే నా శరణాయుడురా అనే కీర్తన పాడుకుందాము.
నేటి సమయంన ఏర్పరచబడిన వారిచే లేఖన పాఠములు చదువుగా విందాము. పాత నిబంధన పాఠముగా యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల మట్టుకు శ్రీమతి బీనా ఆంటీ గారిచే చదివి వినిపించబడును. పాత నిబంధన పాఠంగా యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6 మటుకు. ముందుగా ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసురాజా, నీకే స్థుతులు వర్ణాలు చేసుకుంటాను తండ్రి. ఈ ఉదయకాలం నుంచి ప్రభా ఈ సాయంకాలం వరకు మమ్మల్ని అందరినీ కృపలో భద్రపరిచి, ఇదిగో ప్రభా ఈ రీతిగా ఈ సాయంకాలం ప్రభా నీ ఆలయానికి చేరి ప్రభా నేను స్తుతించుటకు, ప్రార్థించుటకు, మహిమపరచుటకు మాకు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి నీకు లెక్కలేని స్థుతులు వర్ణాలు చేసుకున్నాను తండ్రి. ఈ గ్రూప్ తరఫు ప్రభా మేము ఆరాధన జరుపుచున్న తండ్రినైనా మీరు మాతో కూడా ఉండమని అడుగుచున్నాం తండ్రి. ఇటు మటుకు ప్రభా మీకు పాటల ద్వారా మహిమపరిచున్నాం తండ్రినైనా. ఇదిగో ప్రభా బైబిల్ పాటలు చదివే వారికి ప్రభా మీకు తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా ప్రభా నీ వాక్యం మీతో బిడ్డను ప్రభా నీ యొక్క శిల్వచారును మరుగుపరిచి ప్రభా ఆ వాక్యానుసారం జీవితం ప్రభా మేము జరిపించటకు మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీరుండి ముందుకు నడిపించమని యేసయ్య నీ పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6 మటుకు. యెహోవా వాక్కు అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగంన పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఇంతటితో మొదటి బైబిల్ పాఠం. ప్రత్యేకమైన గీతము సెయింట్ లూక్ గ్రూప్ వారిచే పాడి వినిపించబడును. అందరికి వచ్చినటువంటి పాట ప్రేమాపూర్ణుడు.
గీతాన్ని ఆలపించినటువంటి సెంట్ లూ గ్రూప్ వారికి వందనాలు. మరి ఇటు సమయాన సంఘమంతయు లేచి లోబడి ఉండగా సువార్తల పాఠము చదివి వినిపించబడును. మత్తయి సువార్త చదివి వినిపించబడును. శ్రీమతి స్వరూప సతీష్ గారిచే చదివి వినిపించబడును. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24 నుంచి 33 వచనాల వరకు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ యొక్క వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఏనని చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యుడు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని. ఆయనను ఆమె వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లకు వేయుట యుక్తం కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్ల కూడా తమ యజమానులను బల్ల మీద నుండి పడు ముక్కులు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. సంఘమంతయు కూర్చుండవలసిందిగా మనవి చేయించున్నాను. మరి యొక్క పర్యాయము ప్రత్యేకమైనటువంటి గీతము శ్రీమతి మార్తా నవీన్ గారిచే పాడి వినిపించబడును. ప్రభునామమున అందరికీ వందనాలు. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడిచినా, జగాన మారనిది యేసు ప్రేమ, జగాన మారనిది
చక్కటి స్వరము చేత దేవుని నామంని స్తుతించి మహిమపరిచిన మార్తా అక్క గారికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉంటున్నాము. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ వినోద్ కుమార్ గారు జూనియర్ లెక్చరర్ బాట్నీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, మరి తన ద్వారా వాక్య పరిచర్య అందించబడింది. క్షమించాలి. అందరం లేచి ఒకసారి నిల్చొని మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుకున్నాము. సువార్త పాఠము, ఎందుకంటే కొంచెం పోయినసారి చదివేశారు, అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. రైట్. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచన ప్రారంభము. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడని వారితో చెప్పగా. ఇతడితో సువార్తల పాఠం సరే. థ్యాంక్ యూ. సంఘమంతా కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ముందుగా నాకు ఇటు సమయంను ఇచ్చినటువంటి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా వాక్య ఎదుగుదలలో నన్ను ప్రోత్సహిస్తూ వాక్య పరిచర్య నా ద్వారా జరగబడాలన్నటువంటి ఆశతో మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తున్నటువంటి రెవరెండ్ ప్రభాకర్ గారికి మరియు అనిలయ్య గారికి, మరియు అంతేకాకుండా సంఘ పెద్దలందరికీ, అంతేకాకుండా ప్రత్యేకించి మా లూక్ గ్రూప్ తరఫు నుంచి నేను వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకై. ఒకసారి బైబిల్ తెరుద్దాం. యోనా గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను, ఒకసారి వినండి. 12వ వచనం ప్రారంభము. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగినటువంటి మా దేవ, నీ యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామానికి వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఇదిగో ఈ రీతిగా తండ్రి స్తుతించుటకు, తండ్రి నీ నామమును ఘనపరచుటకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా దేవ. తండ్రి, అల్పుడను అయోగ్యుడను తండ్రి, మంటి వంటి వాడిని తండ్రి, పెంట వంటి వాడిని తండ్రి, ఇదిగో తండ్రి నీ వాక్య పరిచర్యకు నన్ను ఉపయోగించుకున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా దేవ. తండ్రి, ఇదిగో నేను వాక్యం చెప్పుతుండగా తండ్రి నీ యొక్క జ్ఞానం నాకు ఇవ్వండి తండ్రి. అంతేకాకుండా తండ్రి మీరు నాతో ఉండి నన్ను నడిపించమని తండ్రి, ఈ ఆరాధన అంతట్లో మీరే ఉండి తండ్రి నీకు మహిమకరంగా జరుగుటకు నీకు తండ్రి స్తుతులు చెల్లించుటకు, నీ యొక్క మహిమకు పాత్రము కాగొట్టకు తండ్రి మీకే మహిమ చెల్లించుటకు నీ యొక్క కృపను దయచేయమని మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిలాడి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. రైట్. యోనా గ్రంథము
ఒకసారి 12వ వచనాన్ని మరోసారి చెప్తున్నాను. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసినది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. ఇక్కడ ఈ మాట ఎవరితో చెప్తున్నారు? ఫస్ట్ దీన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ మాట ఎవరితో చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని గిట్ట గమనించినట్టయితే, యోనా చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అని అంటే, ఓడలో ఉన్నటువంటి వ్యక్తులకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఓడలో ఉన్నటువంటి వ్యక్తులకు చెప్పడం జరుగుతుంది. ఏమని చెప్తున్నాడు అంటే, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను అన్నాడు. నన్ను బట్టి గొప్ప తుఫాను. ప్రియులారా, తుఫాను అనేటువంటి ఈ మాటను నేను ధ్యానం చేయదలుచుకున్నాను ఇవాళ. తుఫాను అనేటువంటి మాటను నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను. తుఫాను అనేటువంటి విషయాన్ని గిట్ట తీసుకున్నట్టయితే ఇంగ్లీష్లో విండ్ రోల్ అని పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. విండ్ రోల్ అని పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఒక ప్రదేశాన్ని గాలి వచ్చి మొత్తం చుట్టుకొని పోయేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటా ఉంటుంది విండ్ రోల్ అంటే. ఒక గాలి అనేటువంటిది ఒక ప్రదేశాన్ని చుట్టుకొని పోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదే ఈ తుఫాన్ అనేటువంటి మాటకు హిబ్రూలో అర్థం ఏంటంటే సుఫా. ఓకేనా? హిబ్రూలో దీని అర్థం ఏంటంటే సుఫా. అయితే తుఫాను లక్షణాలను గిట్ట మనం గమనించినట్టయితే, ఒక తుఫాను వచ్చినట్టయితే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే, అక్కడ ఉన్నటువంటి పరిసరాల గిట్ట గమనించినట్టయితే అధికంగా గాలి వీయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. రెండవది, అక్కడ ఉన్నటువంటి చెట్లు చేమలన్నీ విరిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా విపరీతమైనటువంటి వర్షం ఉండి వరదలు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది తుఫాను వచ్చినప్పుడు. అలాంటి సిచ్యువేషన్ని ఇక్కడ ఈరోజు యోనా చెప్తున్నాడు. యోనా గ్రంథం మనకు వివరిస్తుంది. ఏమని అంటే, ఇక్కడ అంతా కూడా గలిబిలిగా ఉన్నది. ఇక్కడ అసలు ఇక్కడ గమనించండి, ఈ తుఫాను అనేటువంటి మాట బైబిల్లో మనం ఏ విధంగా సాదృశ్యంగా తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని గిట్ట గమనించినట్టయితే, శ్రమలకు సాదృశ్యంగా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. శ్రమలకు సాదృశ్యంగా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. శ్రమ అనేటువంటి ఈ పదం వినేటప్పుడే మనకు అర్థమవుతూ ఉంటుంది. శ్రమ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది మన జీవితాలు అని అంటే, గలిబిలిగా ఉంటాయి. అసలు ఏం చేయాలనేటువంటి స్థితిలో కనబడుతూ ఉంటుంది. శ్రమ వచ్చినప్పుడు గలిబిలిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కాదు. అన్ని సమస్యలన్నీ కూడా ఒక్కడేసారి మన చుట్టూతో తిరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సేమ్ తుఫాను కూడా అదే లక్షణాలను కలిగి ఉంటుంది. సమస్య కూడా అదే లక్షణాలను కలిగి ఉంటా ఉంటుంది ప్రియులారా. అదే ఇక్కడ యోనా చెప్తున్నాడు. మరి ఈ యోనా ఎవరు అనేటువంటి విషయాన్ని గిట్ట తీసుకున్నట్టయితే, మీరు బైబిల్ ఏం అవసరం లేదు, నేను నోటికి చెప్తాను, కౌంట్ చేసా అంటే రాసేసుకోండి. ఇక్కడ 2వ రాజుల గ్రంథాన్ని గిట్ట మనం పరిశీలన చేసినట్టయితే, 2వ రాజుల గ్రంథాన్ని గిట్ట పరిశీలన చేసినట్టయితే 14వ అధ్యాయం 25వ వచనం చూసుకున్నట్టయితే, అమిత్తయి కుమారుడు సొలొమోనుకు ఇక్కడ సొలొమోను రాజ్య పరిపాలన చేసేటప్పుడు అతని కుమారుడు రెహబాము యూరోబాము గొడవ పడినప్పుడు యూరోబాము అధికారంలోకి వచ్చినప్పుడు అమిత్తయి అతని ఆస్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే అమిత్తయి కుమారుడు యోనా, అతనే అమిత్తయి కుమారుడు యోనా. అయితే ఈ గ్రంథము ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వము 786 BCలో రచించబడ్డటువంటి ఈ గ్రంథం ఇది. క్రీస్తు పూర్వం రచించబడినటువంటి గ్రంథం ఇదంతా కూడా. అయితే అమిత్తయి కుమారుడు యోనా ఇక్కడ చెప్పడం జరుగుతుంది, ఈ గొప్ప తుఫాను నా వల్ల రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ యోనా కూడా మనకు ప్రాఫిట్స్ ఉంటాడు. ఇతను కూడా ఒక ప్రాఫిట్, ఇక్కడ ప్రవక్త. ఇక్కడ మన బైబిల్లో గిట్ట తీసుకున్నట్టయితే మొత్తం 24 మంది ప్రవక్తలు ఉంటారు. ఈ 24 మంది ప్రవక్తల్లో పాత నిబంధన గ్రంథం నుంచి 12 మంది ప్రవక్తలు ఉంటారు. దాంట్లో మేజర్ మైనర్ ప్రవక్తలు కూడా ఉండడం జరుగుతుంటుంది. మేజర్ అంటే ముఖ్యమైనటువంటి ప్రవక్తలు హెజ్కేలు, దానియేలు, నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే యెషయా, రుద్ర ప్రవక్తలు, వీళ్ళంతా కూడా ఒక 5 ఉండడం జరుగుతుంటుంది రుద్ర ప్రవక్తలు. అదేవిధంగా చిన్న ప్రవక్తలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో మీకా, నెక్స్ట్ అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే యోనా, వీళ్ళంతా
ఆమోసు వీళ్ళంతా కూడా, నహూము వీళ్ళంతా కూడా చిన్న ప్రవక్తలుగా పిలువబడడం అనేటువంటి జరుగుతుంది. చిన్న ప్రవక్తలుగా పిలువబడడం అనేటువంటి జరుగుతుంటది. అయితే ఇక్కడ ఈ యోనా ఏం చేస్తున్నాడు అంటే కంప్లీట్గా ఈ గొప్ప తుఫాను నా వల్లనే వచ్చింది అంటున్నాడు. అసలు ఎందుకు వచ్చింది నా వల్ల అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే ఈ శ్రమ ఎందుకు వచ్చింది, పక్కోళ్ళకు కూడా అతనికి వచ్చింది మరియు పక్కోళ్ళకు కూడా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని గిట్ట మనం గమనించినట్టయితే అక్కడ నినివే పట్టణం గురించి కూడా మనం ఆలోచించాలి. యోనా గురించి ఎట్లయితే ఆలోచించినామో నినివే పట్టణం గురించి కూడా ఆలోచించాలి. నినివే పట్టణానికి గిట్ట తీసుకున్నట్టయితే ఇది అష్షూరు రాజ్యం, క్రీస్తు పూర్వం ఏర్పడినటువంటి రాజ్యం ఇది. మెసొపొటేమియాకు దగ్గరగా ఉండేటువంటి రాజ్యం ఇది. మెసొపొటేమియా రాజ్యానికి దగ్గరగా ఉండేటువంటి రాజ్యం. ఈ మెసొపొటేమియాకు దగ్గరగా ఉండేటువంటి రాజ్యం దాని యొక్క ఏంటిది, అష్షూరు రాజ్యం యొక్క రాజధాని నినివే. అష్షూరు రాజ్యం యొక్క రాజధాని ఏంటి అంటే నినివేగా మనం పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నరహంతకులు చంపినటువంటి పట్టణమా అని నహూం ప్రవక్త దీన్ని పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. నరహంతకులు ఇక్కడ నరహత్య చేసేటువంటి పట్టణమా అని నహూము చెప్పడం అనేటువంటి జరుగుతుంటుంది ప్రియులారా. అయితే ఇక్కడ మనము నినివే పట్టణం గురించి మనం ఎందుకు ఆలోచించాలి అనంటే ఆ నినివే పట్టణ ప్రజలు ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని గిట్ట గమనించితే ఇక్కడ నినివే పట్టణాన్ని ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్నట్టయితే అది ఇరాక్ ప్రాంతంలో ముస్కిల్ అనేటువంటి ప్రాంతంలో మనకు కనబడుతుంటుంది. ఇరాక్లో ఉన్నటువంటి ముస్కిల్ అనేటువంటి ప్రాంతంలో ఇది కనబడుతుంటా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిది, అక్కడ ఉన్నటువంటి ప్రజల సిచ్యువేషన్ ఏంటి అప్పుడు అనేటువంటి విషయాన్ని గిట్ట తీసుకుంటే వాళ్ళు కంప్లీట్గా అన్య జనులు. అక్కడ ఉండేటువంటి ప్రజలు ఎవరిని ఆరాధిస్తారంటే ఇస్టార్ అనేటువంటి దేవతను ఆరాధించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇస్టార్ అనేటువంటి దేవతను ఆరాధించడం జరుగుతుంటుంది. అంతేకాదు అది రేవు పట్టణము కాబట్టి అక్కడ వర్తక వ్యాపారాలు ఎక్కువగా జరిగి డబ్బు ఎక్కువగా వచ్చేటువంటి ప్రాంతం అది. డబ్బు ఎక్కువగా వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా విలాసాలకు ఎగబడడం అనేటువంటిది జరుగుతుంటుంది. దేవుణ్ణి మర్చిపోతుంటారు, ఇష్టార్ దేవతను ప్రార్థిస్తుంటారు. యాక్చువల్గా అన్యజనులు యెహోవా గురించి వారికి తెలియదు పూర్తిగా. యెహోవా గురించి పూర్తిగా అక్కడ తెలియదు వారికి. అయితే ప్రియులారా ఏమంటున్నాడు అనంటే ఈ గొప్ప తుఫాను నా వల్ల వచ్చింది అంటున్నాడు యోనా. ఎందుకు నీ వల్ల వచ్చింది అంటే యాక్చువల్లీ యోనా యూదా మతస్థుడు. యూదా మతస్థుడికి దేవుని వాక్యం అంటే దేవుని వాక్కు ద్వారా చెప్పబడుతుంటది. దేవుడు ఆజ్ఞాపిస్తాడు, యోనా నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? నినివేకు వెళ్ళు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను నువ్వు హెచ్చరించు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో పాపం ఎక్కువైపోయింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నహూము గ్రంథం 3వ అధ్యాయాన్ని గమనించండి. నహూం మొత్తం నినివే పట్టణాన్ని గురించి మాట్లాడుతుంటా ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటో మొత్తం మాట్లాడుతుండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అదే విషయం చెప్తా ఉంటాడు, అక్కడ పాపం ఎక్కువైపోయింది యోనా నువ్వు వెళ్ళు అనంటే యోనా అక్కడ ఏం చేస్తారంటే దేవుని మాటకు వ్యతిరేకంగా వేరొక ప్రదేశానికి వెళ్ళిపోతుంటాడు. ఎక్కడికి వెళ్ళిపోతుంటాడు అంటే యొప్పే మార్గం. ఇప్పుడు దాన్ని జఫా అని పిలుస్తున్నారు. ఓకేనా? యొప్పేకి వెళ్ళిపోయి అక్కడి నుంచి, అది సముద్ర ప్రాంతం కాబట్టి, రేవు పట్టణం కాబట్టి ఆ యొప్పేలో ఏం చేస్తుంటే ఇక్కడ నినివేకి వెళ్ళాల్సినటువంటి యోనా ఎక్కడికి వెళ్తా అంటాడు అనంటే తర్షీషు వైపుకు ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. అనేటువంటి జరుగుతుంటుంది. ఇక్కడ తర్షీషుని గిట్ట చూసుకున్నట్టయితే తర్షీషు నినివే కంటే కొంచెం దూరం కంప్లీట్గా అపోజిట్ ఉండేటువంటి ప్రాంతం ఇదంతా కూడా. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే దేవుడు చెప్పినటువంటి మాటను యోనా ఏం చేస్తా అంటే పెడచెవి పెడతా అంటాడు. వినడు. అందుకే ఏం చేస్తున్నాడు దేవుడు అనంటే ఆ గొప్ప తుఫానుని ఇక్కడ కలగజేస్తున్నాడు. నా మాటను వినట్లేదు కదా యోనా, నేను ఎట్లా వినిపించుకోవాలో నాకు తెలుసు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేసిందంటే ఆ గొప్ప తుఫానుని ఎక్కడికి రప్పించిండు అనంటే ఆ సముద్రం మీదకి రప్పించినాడు. అంటే ప్రియులారా మనం కూడా ఏం చేస్తుంటామంటే ఇక్కడ గమనించండి, దేవుడు చెప్పేటువంటి మాటలు రోజు చర్చికి వస్తాం, ప్రతి వారం చర్చికి వస్తుంటాం. చర్చికి వచ్చేసి ఏం చేస్తామంటే మన బోధకులు చెప్పేటువంటి ఒక్క మాటను కూడా మాట వింటాం, కానీ ఇక్కడ విన్నటువంటి మాట
చర్చి బయటకు పోయేసరికి ఏమైపోతుంది? ఇటు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సేమ్ అదే మన జీవితాలు, యోనా జీవితాలు మనకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవుడు చెప్పేటువంటి మాటను మనం వినట్లేదు ప్రియులారా. అందుకే అదే దేవుడు చెప్పేటువంటి మాట వినకపోవడమే డిస్ఒబీడియన్సీ, అవిధేయత. మనం మన జీవితాల పట్ల ఎలాంటి సిచ్యువేషన్ కలిగి ఉన్నామో తెలుసా? దేవుని పట్ల మనం అవిధేయతను కలిగి ఉండడం అనేటువంటిది జరిగింది. దేవుని పట్ల అవిధేయతను కలిగి ఉండడం జరిగింది ప్రియులారా. మరి అలాంటప్పుడు దేవుడు తన దగ్గర పిలుచుకోవాలంటే మన జీవితంలో కొన్ని తుఫాన్లను కలగజేస్తుంటా ఉంటాడు ప్రియులారా. అంటే అవిధేయత నుంచి మనల్ని సరిచేయడానికి మన జీవితాల్లో కొన్ని శ్రమలను కలిగిస్తుంటా ఉంటాడు. ఆ శ్రమలకు నిలబడ్డప్పుడే మనం ఆయన మాట విన్నవారం అయితే అంటాం, మనం సరిచేయబడిన వారం కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మీరు గమనించాలి ఆ విషయాన్ని. ఎంతమంది మనం ఉన్నామో కానీ సరిచేయబడాలని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి ఏంటి, అక్కడ దండనగా దీన్ని చెప్పేసుకోవచ్చు, ఏంటిది, నువ్వు అటు వెళ్ళంటే నువ్వేమో స్పెయిన్ వైపుకి వెళ్తున్నావు, తర్షీష్ వైపుకి వెళ్తున్నావు, నేనేం చెప్పాలి నీకు అని దేవుడు ఆ గొప్ప తుఫాను కలిగిస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు యోనా, ఈ గొప్ప తుఫాను నా వల్లనే కలిగింది. అంతేకాదు యోనా ఆ ఓడలో ఎక్కడ ఉన్నాడు అనంటే దిగువ భాగంలో ఉండడం అనేటువంటి జరుగుతుంటది. గమనించండి, ఎవరికి కనబడకుండా దిగువ భాగంలో ఉంటా అంటారు. అందుకే అక్కడ ఓడలో ఉన్నటువంటి వాళ్ళు, ఓయి నిద్రపోతా లే, నీ లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు, మా దేవతలను మేము ప్రార్థిస్తున్నాం కదా, నీ దేవుణ్ణి ప్రార్థించు అని అడిగితే అప్పటికే యోనాకు లైట్ వెలిగింది. ఏమని? ఇది నా వలనే వచ్చింది అనేటువంటి విషయం అక్కడ ఏం చేశాడంటే తెలుసుకొని మీరు నన్ను సముద్రంలో ఎత్తి పడవేయండి, అప్పుడు ఈ సముద్రం ఏమవుతుంది? శాంతి పడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పిండు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని నేను మాట్లాడదలుచుకున్నాను. అక్కడ యోనా పడవ యొక్క దిగువ భాగంలో ఉన్నాడు, అంటే అడుగు భాగంలో ఉన్నాడు. ప్రియులారా, ఆత్మీయ పరంగా పడిపోయినటువంటి యోనా దిగువ భాగంలో ఉన్నాడు. సేమ్ అదే సిచ్యువేషన్ని మనము కూడా కలిగి ఉండడం అనేటువంటి జరిగింది. ఆత్మీయ పరంగా దిగువ భాగంలో ఉన్నాము ప్రభు వద్ద, మనము ఆత్మీయ పరంగా దిగువ భాగంలో ఉన్నాం ప్రియులారా. మరి ఎప్పుడు ఎగువ భాగానికి వచ్చేది? అందుకే యోనా అంటున్నాడు, ఏంటి, నన్ను ఎత్తి పడవేయండి, ఈ సముద్రంలో ఏంటిది శాంతిస్తుంది అన్నాడు. అదేవిధంగా వేసేసారు. ఎవరు వేసిన? అక్కడ ఉన్నటువంటి ఆ ఓడలో ఉన్నటువంటి వాళ్ళంతా ఈ పాపం నా మీదగా, ఓకే, నీ పాపం మాకు చెల్లొద్దు అనేటువంటి ఉద్దేశంతో సముద్రంలో పడేసిండు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలా, ఏంటి అని అంటే, సముద్రంలో పడవేసిన తర్వాత బైబిల్లో ఎక్కడ చేయలేని ప్రార్థన ఇక్కడ జరిగింది. అసలు ఎక్కడ కనబడదు అంటే ఎక్కడ జరగని ప్రార్థన బైబిల్లో ఇక్కడ జరిగింది. ఎక్కడ తెలుసా? బైబిల్లో ఎవ్వరు కూడా నీటి లోపలికి వెళ్ళి ప్రార్థించినటువంటి దాఖలాలు లేవు. ఒక జీవిలోకి వెళ్ళి ప్రార్థించినటువంటి దాఖలాలు లేవు, అసలు లేవు. కానీ ఇక్కడ అతన్ని 2వ అధ్యాయంలో మనకు చెప్పేస్తుంటాడు. ఏమని అంటే, నన్ను తోసేసిన తర్వాత ఒక గ్రేట్ ఫిష్ అనేటువంటిది ఏమవుతుంది అంటే యోనాను మింగి వేస్తుంది. అక్కడే ఏం జరుగుతుంటుంది? యోనా ఆ చేప కడుపులోనే ప్రార్థన చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. ప్రియులారా, ప్రార్థన చేయడం, రిపెంటెన్స్, ఆయన యొక్క మారు మనస్సుకి సూచన. అతడు ఆల్రెడీ నేను దేవునికి దూరంగా ఉన్నాడు అనుకున్నాడు, నన్ను పడవేయమన్నాడు. ఆ గ్రేట్ ఫిష్ అనేటువంటిది అతన్ని మింగి వేసేసింది. ఆ మింగి వేసినా కూడా ఏం జరిగింది అంటే, ఆ గ్రేట్ ఫిష్లోకి వెళ్ళి కూడా అతను ఏం చేసినాడంటే దేవునికి మొర పెట్టడం అనేటువంటిది జరిగింది, ప్రార్థనలు చేయడం జరిగింది. ప్రియులారా, మన జీవితాల్లో ఎంతమందికి ప్రార్థన అనుభవం అనేటువంటిది ఉంది? ఓ తల్లారా, మీ పిల్లల గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఓ తండ్రారా, మీ కుటుంబాల గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఓ యవనస్తులారా,
మీరు ఎంతమంది మీ భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవునితో ఎంతమంది మాట్లాడుతున్నారు? ప్రతిరోజు ఎంతమంది మాట్లాడుతున్నారు? ప్రార్థన చేయమంటే భయం, పాట పాడమంటే భయం. ఇదా దేవుడు కోరుకునేది మీ దగ్గర నుంచి? భయపడితే పర్లేదు, దేవుని దగ్గర భయపడితే పర్లేదు, కానీ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మీరు కూడా ఏం చేస్తున్నారంటే దూరంగా ప్రయాణం చేయడం అనేటువంటిది జరుగుతుంది ప్రియులారా. అంటే మీరు కూడా, మనం కూడా అవిధేయతను కలిగి ఉండడం అనేటువంటి జరిగింది. అవిధేయతను కలిగి ఉండడం జరిగింది. అందుకే మన జీవితాల్లోకి శ్రమలు అనేటువంటి గొప్ప తుఫాన్లు వస్తూనే ఉంటాయి. దేవునితో సంబంధం లేకపోయినప్పుడు ఎప్పుడు కూడా తుఫాన్లు అనేటువంటి వస్తూనే ఉండడం అనేటువంటి జరుగుతుంది ప్రియులారా. అందుకే మారు మనస్సు పొందండి అని నినివే పట్టణానికి మారు మనస్సు పొందినటువంటి యోనా వెళ్ళి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. గమనించండి. ఓకేనా? రైట్. ఇదే కాకుండా రెండవ లెసన్కి వద్దాం ప్రియులారా. రెండవ లెసన్కి ఇట్లా గమనించినట్టయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఏమని అనంటే అక్కడ యేసు తన శిష్యులతో ఓడ ప్రయాణం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? మన మత్తయి సువార్తకారుడు. సో ఇక్కడ విషయానికి ఇట్లా గమనించినట్టయితే నేను మత్తయి సువార్త కంటే ఇంకా దీన్ని కొంచెం ఎలాబరేట్ చేయదలుచుకున్నాం మీతో. ఏంటి అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించాలని మనకి చేస్తున్నాను. ఆ మనుషులు సూచక్రియలు చూసి ఓకే 6వ అధ్యాయం 16వ వచనం అండి. 6వ సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణ ఎక్కి సముద్రం వద్దనున్న కపెర్నహూముకు పోచుండిరి అంటున్నాం. సాయంకాలం అయినప్పుడు. అయితే ఇక్కడ కపెర్నహూం ఎక్కడ ఉన్నదంటే గలిలే సముద్రానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం ఇది. గలిలే సముద్రానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ మీరు అదే 6వ అధ్యాయం 1వ వచనం చదివినట్టయితే 6వ అధ్యాయం అటు తర్వాత యేసు తిబెరియా సముద్రం అనగా గలిలే సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. అద్దరి అంటే ఒక ఒడ్డు నుంచి వేరొక ఒడ్డుకు వెళ్ళదలుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ అద్దరికి వెళ్ళనని చెప్పేసి కూడా జరుగుతుంది. గలిలే సముద్రం టిబెరియా సముద్రంగా మనం చెప్పేసుకోవడం జరుగుతుంది, లేదా తిబెరియా ప్రాంతంగా కూడా దాన్ని మాట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇక్కడి నుంచి మనకు జస్ట్ నిజామాబాద్ వరకు దూరం మనకు కనబడుతుంటాడు. టిబెరియాకు కపెర్నహూముకు మధ్య నేను నెట్లో చూసినటువంటి సమాచారం ఇది. అయితే ఒక 20 కిలోమీటర్స్ మధ్య ఉండడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ గలిలే సముద్రానికి తీసుకున్నట్టయితే దాని యొక్క పొడవు వెడల్పు కూడా నేను చూశాను. ఏంటి అని అంటే ఒక బుక్లో చదివాను ఇది. దాని యొక్క పొడవు, గలిలే సముద్రం యొక్క పొడవు ఎంత ఉంటుంది అనేటువంటి విషయాన్ని గిట్ట గమనించినట్టయితే 20 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, 10 కిలోమీటర్ల వెడల్పు అనేటువంటిది ఉంటుంది. 10 కిలోమీటర్ల వెడల్పు అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే శిష్యులని ఎక్కడ అనంటే మనకు దోణి ఎక్కించేసిండు. మీరు తొందరగా వెళ్ళండి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. మీరు తొందరగా వెళ్ళండి, ఎక్కడికి? కపెర్నహూముకు వెళ్ళండి అని మనకు మత్తయి సువార్తలోనే కనబడతా ఉంటుంది, ప్లస్ మార్కులో కూడా కనబడడం అనేటువంటిది జరుగుతుంటుంది ప్రియులారా. అయితే ఇక్కడ ఈ వెళ్ళక ముందు అంటే శిష్యులు ఆ సాయంత్రం కాలంలో వెళ్ళక ముందు ఒక అద్భుత సంఘటన జరుగుతుంటది బైబిల్లో. ఏంటి అది అనంటే ఆ తిబెరియా సముద్రపు ఒడ్డు దగ్గరనే యేసు ప్రభు ఒక అద్భుత సూచన చేస్తా అంటాడు. ఏంటి అనంటే ఏం జరుగుతుంటది? 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి ఆహారం పంచడం జరుగుతుంది. 5,000 మందికి ఆహారం పంచడం అనేటువంటి జరుగుతుంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. అయితే ఇక్కడ దీని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనేటువంటి విషయాన్ని గిట్ట గమనించినట్టయితే నెక్స్ట్ మీకు తెలుస్తుంది. సాధారణంగా అద్భుత సంఘటనల గురించి మనోళ్ళు చాలా ఎదురు చూస్తుంటారు. అద్భుత సంఘటన జరగాలంటే యేసు ప్రభు అక్కడ చేసింది ఒక అద్భుతమే. చిన్నవాని దగ్గర నుంచి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5,000 మందికి పంచడం ఇది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు ప్రియులారా. అయితే విషయం ఏంటి అనంటే ఇక్కడ మనకు 5,000 మందికి ఆహారం పంచినప్పుడు వాళ్ళు మళ్ళీ
యేసును వెతుక్కుంటూ వస్తా అంటారు అక్కడ ఉన్నటువంటి జన సమూహం. ఆల్రెడీ శిష్యులు కపెర్నహూముకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంటది. మళ్ళీ యేసును వెతుక్కుంటూ వస్తా అంటే జన సమూహం ఎందుకు వస్తుంది తెలుసా? ఎస్, యేసు 5,000 మందికి ఆహారం పంచిండు. ఇతన్ని మనం రాజుగా చేస్తే మనకెప్పుడు కూడా ఆహారం దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశం. అదొక టెంప్టేషన్. ఇక్కడ మనకు వాళ్ళు ఆహారం గురించే మాట్లాడుతుంటారు. అదే ఇక్కడ మనం చూడండి 6వ అధ్యాయంలో మనకు 26వ వచనం చూడండి ఒకసారి. 26వ వచనాన్ని గమనించండి. ఎందుకు వస్తున్నారంటే యేసు ఎవరిని వెతుకుచున్నారట అండి? ఎవరిని వెతుకుచున్నారు? యేసును వెతుకుచున్నారు. ఎందుకు వెతుకుచున్నారట? కేవలం రొట్టెలను గురించి మాత్రమే వెతుకుచున్నారు. అంటే ఈ లోక ఆశల వెంబడి అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతా కూడా ప్రయాణం చేస్తుంది. యేసును గురించి కాదు, అక్కడ యేసును వెతకట్లేదు. ఒకవేళ యేసును రాజేస్తే ఇతడు మాకు రోజు కూడా భోజనం పెడతాడు అంతే, అందువల్ల ఇతన్ని మనం ఏం చేద్దాం? రాజును చేద్దాం అనేటువంటి ఆలోచన ఉందే తప్పితే దేవుని యొక్క రాజ్యం పట్ల వారికి ఒక అవగాహన కూడా లేదు. ప్రియులారా, దేవుని యొక్క రాజ్యం పట్ల అవగాహన లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని అంటే మీరు సూచన చూసిన వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. అంటే వాళ్ళ యొక్క లోకాశల గురించి ఇక్కడ దేవుడు వివరిస్తున్నాడు. అంత అద్భుతాన్ని చూసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా ఈ లోకాశల వెంబడే ప్రయాణం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ లోకాశల శిష్యుల మీద ఎక్కడ ఎఫెక్ట్ చూపెడతా అనేటువంటి ఉద్దేశంతో సాయంకాలం సమయం ఏం చేస్తున్నాడంటే, శిష్యులారా మీరు దోవెక్కి అద్దరికి వెళ్ళండి, కపెర్నహూముకు వెళ్ళండి అంటున్నాడు. వాళ్ళు కపెర్నహూముకు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఏం జరుగుతుంది అంటే, ఎస్ ఇక్కడ చూడండి 18వ వచనాన్ని, 6వ అధ్యాయం 18వ వచనాన్ని ఇట్లా చూసుకున్నట్టయితే, అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. ఏమని పొంగుతుందండి? ఏం పొంగుతుందండి? అక్కడ సముద్రము పొంగుతుంది. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుతుంది. అంటే ఇక్కడ మరొక తుఫాన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పాను కదా, తుఫాన్ యొక్క లక్షణం ఏంటి అంటే ఫస్ట్ పెద్ద గాలి రావడం, తర్వాత వర్షం రావడం, అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా చిన్న భిన్నం అయిపోవడం దాని యొక్క లక్షణం. ఇక్కడ పెద్ద గాలి విసరడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి, వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణి నడిపించగా. ఎన్ని కోసుల దూరం అండి? 2 కోసులు అంటే 3 to 4 miles. 2 కోసుల దూరం అంటే 3 to 4 miles. 1 mile is equal 1.5 kilometers. 1.5 కిలోమీటర్లు అంటే వారు 3 నుంచి 4 మైళ్ళ దూరం వెళ్ళేసరికి, అంటే 3 నుంచి 4 మైళ్ళు అంటే కనీసం వాళ్ళు ఎక్కడి వరకు అని అంటే 6 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిర్రు అంతే. కానీ గలిలయ సముద్రం పొడవెంత అని చెప్పేసిన 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అక్కడ 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వాళ్ళు ఏ జామున అంటే మొదటి జామున స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది ఈ ప్రయాణం. మొదటి జామున అంటే యూదులకు ఒక రోజును గిట్ట పరిశీలన చేసినట్టయితే, వారి మనకు రోజు అంటే దేంతో స్టార్ట్ అవుతుంది? మొదటి జామ్ తోటి స్టార్ట్ అవుతుంది. 6 నుంచి 9 వరకు మొదటి జామ్గా మనం చెప్పేసుకోవడం జరుగుతుంటుంది. 6 నుంచి 9 వరకు రాత్రి వేళలో గమనించండి. సాయంత్రం వేళలో 6 నుంచి 9 వరకు మొదటి జామ్ అని, నెక్స్ట్ 9 నుంచి 12 వరకు రెండవ జామ్ అంటారు. 12 నుంచి మళ్ళీ 3 వరకు మూడో జామ్గా పిలుస్తుంటారు. 3 నుంచి మళ్ళీ 6 వరకు 4వ జాముని పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ జాముల గురించి నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? నెక్స్ట్ మీకే తెలుస్తా ఉంటుంది. గమనించండి. యేసు గమనించండి, వారు ఇంచుమించు 2 కోసుల దూరం దోణి నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుట. ఎవరు నడుస్తున్నారండి సముద్రం మీద? యేసు ప్రభు నడుస్తుండడం అనేటువంటి జరుగుతుంది. దోణి దగ్గరికి వచ్చి చూచి భయపడి, అక్కడ ఆల్రెడీ పెద్ద తుఫాను వచ్చేస్తుంది. ఆల్రెడీ మన సముద్రంలో పడవ మునిగిపోయేలాగా ఉన్నది. అప్పుడు మనమే ఉంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? మనం అయిపోయినాం, నేను చచ్చిపోయినాం ఇక.
యేసు ప్రభువు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టి చక్కగా ఒక్కడే పోయిండు, అంటే మమ్మల్ని విడిచిపెట్టి రాలేదు అని అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అని అంటే మేము అయిపోయినాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ప్రియులరా, ఒక సమస్య వచ్చినప్పుడు మన ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి. నాకెవ్వరు తోడు లేరు, నన్ను ఎవరు చూసుకోలేదా. ఇప్పుడు నేను ఆ సమస్య వచ్చినప్పుడు మరణానికి కూడా పాత్రుడినైతం కావచ్చు అనేటువంటి ఆలోచనలు మన మైండ్లో తెలుస్తుంటా ఉంటాయి. ప్రియులరా, అదే తుఫాన్ ఇక్కడ కూడా ఉన్నది. ఇక్కడ శిష్యుల యొక్క ఆలోచన కూడా అదే విధంగా ఉండడం అనేటువంటి జరిగింది. ప్రియులరా, అదే విధంగా ఉండడం అనేటువంటి జరిగింది. కానీ అక్కడ గమనించినట్టయితే వాళ్ళు ఎన్నో జాములు చూసినట్ట, ఒక వ్యక్తిని చూస్తున్నారు, నీటి మీద నడుచుకుంటూ వచ్చేటువంటి ఒక రాజును చూస్తున్నారు. ఇక్కడ ఎన్నో జాములు అండి, కంప్లీట్గా 4వ జామున అంటే ఎంత సమయం పడుతుందో తెలుసా? 3 నుంచి 6 అంటే దర్దాపుగా మనకు రాత్రి వేళ 3 నుంచి 6 గంటల మధ్య దేవుడు ఇక్కడ మార్క్స్ వార్తలు ఎత్తాడు, వాళ్ళను దాటిపోదామని, ఎవరిని? పడవలో వెళ్ళే వారిని దాటిపోదామని ముందుగానే మీరు చదివితే తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు చదవనవసరం లేదు, ఇంటికి వెళ్ళి చదవండి, నో ప్రాబ్లం. ఓకేనా? వారిని దాటిపోదామని ఏం చెప్తా అంటాడు అనంటే, పోయేటప్పుడు సముద్రం మీద నడుచుకుంటూ పోతాడు. వారికంటే నేను కపెర్నహూముకు ముందు వెళ్ళాలనేటువంటి ఉద్దేశం దేవునిలో ఉంటే, కానీ వీళ్ళేమనుకుంటారు అనంటే మేము మునిగిపోతున్నాము అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో తెలుసా? అల్ప విశ్వాసంతో ఉన్నారు. అంటే గమనించండి, యేసు ఇన్ని రోజులు చేసినటువంటి సూచక్రియలను చూసిర్రు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మళ్ళీ అల్ప విశ్వాసం వారిలో ఉన్నది. క్రైస్తవులమైనటువంటి మనకు కూడా ఎన్నో విషయాలు మన జీవితాల్లో మేలులు జరిగినప్పటికీ మళ్ళీ నా జీవితంలో ఇది లేదు అది లేదు అని దేవుని అడగడమే చేస్తా అంటాం. ఆయన ఇచ్చేటప్పుడే ఇస్తాడు. అల్ప విశ్వాసం మనది. అక్కడ శిష్యులకు కూడా ఎదురైంది ఏంటంటే అల్ప విశ్వాసమే. అప్పుడు దేవుడు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే దయ్యం అని భయపడ్డారు. అక్కడ దేవుడు ఒక మాట అంటాడు. ఈ మాట నాకు చాలా నచ్చినటువంటి మాట. ఏంటది అంటే 20వ వచనాన్ని గమనించండి. అయితే ఆయన నేనే భయపడకుడి. అయితే ఆయన నేనే భయపడకుడి. నేనే అనేటువంటి మాట సార్వభౌమాధికారాన్ని చూపెడుతుంది. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని చూపెడతా అంటది. ఈ భూమి మీద ప్రకృతిని శాసించే వాళ్ళు ఎవరు? ఒక ప్రకృతిని సృష్టించినటువంటి దేవుడు తప్ప ప్రకృతిని శాసించే వాళ్ళు ఎవరు లేరు. ప్రకృతిని శాసించేది ఎవరు? ఒక దేవుడు తప్ప. అప్పుడు అలాంటి ఆలోచనలు, అంటే మరణ ఆలోచనలతో ఉన్నటువంటి శిష్యులని దేవుడు వచ్చి అంటుంటే, కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు వచ్చి పిలిచినట్టు, నేను వచ్చాను, డోంట్ ఫియర్, భయపడకండి, నేను మీతో కూడా ఉన్నాను. శ్రమల యందు మనతో ఉండేటువంటి వాడు మన దేవుడు అండి. శ్రమల యందు మనతో ఉండేవాడు మన దేవుడు. ప్రియులారా, దీన్ని గమనించండి విషయాన్ని. ఎంతోమంది శ్రమలు వచ్చినాయి, మా జీవితాల్లో కలతలు వచ్చినాయి, మా జీవితాల్లో శోధనలు వచ్చినాయి అని ఏం చేస్తామంటే దేవునికి దూరంగా పారిపోతాడు. క్రైస్తవులమైనటువంటి మనం, విశ్వాసంతో కూడినటువంటి మనము అల్ప విశ్వాసం వైపు పరుగులు ఎత్తుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే ఆ అల్ప విశ్వాసం నుంచి పరిపూర్ణ విశ్వాసం వైపుకి దేవుడు మనల్ని మళ్ళిస్తున్నాడు. నేనున్నా ప్రియులారా, నేనున్నా అని ఏం చెప్పేసిండు అనంటే, మళ్ళీ దోణిలో ఎక్కి ఏం చేసినాడు? కూర్చున్నాడు. ఆ తుఫాన్ అప్పటికే అణిగిపోయింది. ఆ దోణి ఎక్కి కూర్చుండడం అనేటువంటిది జరిగింది. అయినా నాకు వచ్చిన డౌట్ వచ్చింది ఇక్కడ. ఏమని అంటే, దేవుడు నీటి మీద నడుచుకుంటూ వచ్చిండు కదా, అక్కడ ఆల్రెడీ తుఫాన్ ఆగిపోయింది కదా, మరి దేవుడు మళ్ళీ నీటి మీద నడుచుకుంటూ పోవచ్చు కదా. ఈ ఆలోచన ఎవరికి రాలేదా? ఎప్పుడన్నా ఆలోచించిందా? బైబిల్ చదివేటప్పుడు మనకి ఇట్లాంటి ఆలోచన రావడం ఉత్తమం. ఎందుకంటే నిజాలు తెలుసా అంటే, అవును, నడుచుకుంటూ వెళ్ళేటువంటి అధికారం తనకున్నది. ఎందుకంటే సృష్టిని సృష్టించినటువంటి దేవుడు. కానీ అక్కడ ఏం చేసిండు అంటే, దోణి ఎక్కి కూర్చుని నడుస్తున్నాడు.
ధోనికి కూర్చొని ఎస్ శిష్యులని మీరు ముందడికి నడిపియండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ అల్ప విశ్వాసమైనటువంటి మనల్ని ఆయన మన జీవితాల్లోకి వచ్చి పరిపూర్ణులుగా చేస్తున్నాడు కదా. ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏంటి అనంటే, సాధారణంగా ఇక్కడ అల్ప విశ్వాసంతో ఉన్నటువంటి మనల్లో ఇక్కడ ఒక అద్భుతాన్ని చేసినాడు. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక అద్భుతాన్ని చేసినాడు. అప్పటికి శిష్యులకు యేసు మీద నమ్మకం లేకుండా ఉన్నది. కానీ మరొక అద్భుతాన్ని శిష్యులు ఎదుటనే చేయడం అనేటువంటి జరిగింది. ప్రియులారా, గమనించండి విషయాన్ని. అయితే అద్భుతం చేసిండు అనే దానికంటే అద్భుతాలకే అద్భుతం ఏంటో తెలుసా? ఇక్కడ యేసు మళ్ళీ వెళ్ళొచ్చు, నీటి మీద నడుచుకుంటూ మళ్ళీ వెళ్ళొచ్చు. కానీ అస్సలైన అద్భుతం ఏంటో తెలుసా? మన దేవుడు కంప్లీట్గా దోణి ఎక్కి కూర్చుండడమే అద్భుతం. దేవుడు మనతో ఉండడమే అద్భుతం. ఈ అద్భుతాలన్నీ అద్భుతాలు కావని మనం అనుకుంటా ఉంటాం లోకల్. ఓకేనా? ఆయన మనతో ఉంటే అదే పెద్ద అద్భుతం. అది సరిపోదా మనకు? అది చాలు. ఆయన మనతో ఉండడానికో అదే పెద్ద అద్భుతం. అంటే మనల్ని పరిపూర్ణులుగా చేయుటకు ఆయన ఈ లోకాన్ని విడిచి మనతో వచ్చి మన దగ్గర కూర్చొని మనల్ని నడిపిస్తున్నాడు. చూసారా? అది కదా అద్భుతం అంటే. ప్రియులారా, ఇది గమనించండి. అంతేకాకుండా ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఇంకొకటి, ఇది రెండో విషయం, గొప్ప తుఫాను. అదే విధంగా చూసుకుంటే మూడో విషయాన్ని గిట్ట మనం గమనించినట్టయితే, ఇక్కడ కొరింథీ పత్రిక ఒకసారి చూడండి. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. నేను సువార్తను ప్రకటించున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ఈ శ్రమ గురించి మాట్లాడదాం. ఇప్పటిదాకా వచ్చినటువంటి శ్రమ ఏంటంటే, ఒక శ్రమ అవిధేయత మనల్ని శ్రమలోకి నడిపిస్తుంది. అప్పుడు ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా మనము ఏం చేస్తూ ఉంటాము అనంటే సరి చేయబడుతుంటాము. రెండవది ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే, అల్ప విశ్వాసంతో ఉన్నటువంటి మనము పరిపూర్ణులుగా మారాలంటే యేసు మన దగ్గర ఉండాలి. ఇది రెండో విషయం. మరి మూడో విషయం ఏంటి అనంటే, సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. అసలు శ్రమలంటే ఈ శ్రమలే కాదండి. శ్రమలంటే తుఫాన్లో చిక్కుకుపోవడం, అదేవిధంగా భూమి మీద జరిగేటువంటి ఈ శ్రమలే కాదు నా దృష్టిలో. అసలు శ్రమ ఏంటి తెలుసా? సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. అది శ్రమ అంటే. సువార్త అంటే ఏంటిది? క్రీస్తు యొక్క రక్షణ గురించినటువంటి వార్త. క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధాల గురించి చెప్పేటువంటి వార్త. అది దాని గురించి చెప్పకపోతే శ్రమ కదా. ఈ శ్రమలన్నీ శిలువ ముందు జస్ట్ నార్మల్ అండి. శిలువ వేయబడ్డటువంటి క్రీస్తును చూసినప్పుడు ఆ శ్రమలన్నీ మనకి ఏమైపోతాయి అంటే పటాపంచలైపోతా ఉంటాయి. ప్రియులారా, ఆ శ్రమలో పాలి భాగస్తులుగా ఉండాలి మనం. ఏ శ్రమలో? క్రీస్తు యొక్క సువార్త శ్రమలో. ఎందుకంటే సువార్త విషయమైనటువంటి భారం మన మదిలో ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. సువార్త విషయమైనటువంటి భారం మన మదిలో ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. ఎంతమందికి సువార్త భారం ఉన్నది మన సంఘంలో? ఎంతమందికి సువార్త భారం ఉన్నది? వాక్యం చెప్పడం అంటే భయం, వాక్యం ధ్యానించడం అంటే భయం. అదే యోనాలాగానే ఉన్నాం మనం ఇప్పటికి కూడా. ఏం మారింది? ఏమైనా మారిందా? ఏం మారలేదు. అలా ఉన్నటువంటి మనము ఇంకా సువార్తలో పాలుభాగస్తులుగా ఎలా ఉంటాము? ప్రియులారా, ఇక్కడ పౌలు చెప్తా ఉంటాడు, ఎన్నోసార్లు నేను కొట్టబడితిని,
వెలివేయబడితేనే అయినా కూడా సువార్త చెప్పకపోతే ఏంటి, నాకు శ్రమ అంటున్నాడు. గమలీయేలు పాదాల వద్ద ధర్మశాస్త్రమును నేర్చుకున్నటువంటి వ్యక్తి, కంఠోపాఠపాయంగా ధర్మశాస్త్రం ఏం చెప్తున్నాడు నేర్చుకొని చెప్పగలిగేటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. ప్రియులారా, మరి ఎంతమందికి మనలో సువార్త భారం అనేటువంటిది ఉంది ప్రియులారా. ఇక్కడ ఒకప్పుడు స్టెఫన్ సువార్త భారం కలిగినటువంటి వ్యక్తే, అక్కడ ఉన్నటువంటి యూదులు వేరే మతాన్ని పాటిస్తున్నావు, వేరే మతాన్ని గురించి చెప్తున్నావు అని అతన్ని రాళ్లతో కొట్టినటువంటి సందర్భాలు లేవా, చంపివేసినటువంటి సందర్భాలు లేవా? అలాంటి సువార్త భారం మనలో ఎవరికన్నా ఉందా? లేదు కదా. అంతెందుకు, నిన్న మొన్న ఒక సంఘటన జరిగింది. ప్రవీణ్ పగడాల గారు, అవునా, సువార్త భారం కలిగినటువంటి వ్యక్తి. నేను వాట్సాప్లో ఒక స్టేటస్ను చూస్తున్నాను. ఏంటి అని అంటే, మరణాన్ని కౌగిలించుకుంటాడు. అలాంటి భారం ఎవరికి ఉన్నది మన దగ్గర? మరణమా నా దగ్గరికి రా, నేను సువార్త ఇవ్వకపోతే అనేటువంటి ఆలోచన ఎవరికి ఉన్నది? లేదు కదా. మనం అలాంటి పాపాత్ములమై ఉన్నాం కదా, అవునా, అలానే ఉన్నాం మనం కూడా. కానీ ఒక విషయం చెప్పాలంటే, ఆయన మరణం అక్కడ స్టెఫను మరణం పౌలును మార్చింది. ఆయన ప్రభు గురించి శ్రమపడడం అనేటువంటి జరిగింది. ప్రభుని గురించి శ్రమపడడం జరిగింది. కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల మరణం కూడా ఎంతోమంది సువార్థికులను లేపుతుంది. అది మాత్రం పక్క. ఎందుకంటే ఒక విషయం తెలుసా, ప్రతిసారి దేవుడే గెలుస్తున్నాడు. అప్పుడు స్టెఫను చంపినప్పుడు క్రైస్తవులందరూ మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాలను చంపినప్పుడు కూడా అది చంపడమో యాక్సిడెంటో ఇంకా తేలలేదు. కానీ ఇప్పటికీ క్రైస్తవులు మౌనంగానే ఉన్నారు. అక్కడ జరిగినటువంటి అద్భుత విషయం ఏంటంటే తెలుసా, క్రీస్తు యొక్క ప్రేమ ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది. అదే నాకు అర్థమవుతుంది. అక్కడ ఎంతమందిని చంపినా, ఎంతమందిని వెలివేసినా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రీస్తే గెలుస్తున్నాడు. వాళ్ళ భార్య చెప్తున్నది, క్షమించండి. అది కదా గెలుపు అంటే, ఈ లోకపు గెలుపు అంటే అది కదా, ఈ లోకపు శ్రమ అంటే అది కదా, లోకాన్ని జయించడం అంటే అది కదా. ప్రియులారా, ప్రేమ గెలిచింది. ప్రేమ మనల్ని పరలోక రాజ్యంలోకి తీసుకెళ్తుంది. కానీ మనం చేసేటువంటి పనులు పరలోక రాజ్యంలోకి తీసుకెళ్తున్నాయా? మన భారం ఏ విధంగా ఉంది సువార్త పట్ల? నిజమే. ఒక్కసారి మనల్ని మనం చేసుకుందాం. ఒకసారి ప్రార్థించుకుందాం. తలలు వంచుకుందాం. జీవిత నావలో తుఫాను లెగసినను, ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినను, అద్దరికి చేర్చును, నడిపించును, లేవనెత్తును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కాపరి నీవే. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా
దేవా, నీవే మా ఆశ్రయం, నీవే మా ఆధారం. మా జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో తుఫాన్లు నాయన, అవి మా అవిధేయత వల్ల వస్తున్నాయి కావచ్చు నాయన. తండ్రి, అవిధేయత వల్ల వచ్చినటువంటి తండ్రి శ్రమల నుంచి మమ్మల్ని తండ్రి తప్పించి, తండ్రి ఇదిగో నాయన అల్ప విశ్వాసులుగా ఉన్నటువంటి మమ్ములను తండ్రి పరిపూర్ణులుగా చేసి నీ యొక్క సువార్త భారం అనేటువంటి విషయంలోని తండ్రి ఇదిగో నాయన మా పట్ల కలిగిస్తున్నందుకే నీకు వందనాలు తండ్రి. తండ్రి ఇదిగో ప్రార్థిస్తున్నాం, మా సంఘంలో సువార్థికులు ఇంకా లేవబడేటట్టు తండ్రి, నీ యొక్క సంఘ పరిచర్యలో తండ్రి వాడబడేటట్టు నీ కృపను దయచేయండి దేవా. తండ్రి ఇదిగో నాయన పాపము చేసినటువంటి వారం నాయన, అవును దేవా, మా పాపముల కొరకై నీవు మమ్మల్ని తండ్రి మా దగ్గరికి వచ్చి మా దూరలో కూర్చుని మమ్మల్ని నడిపిస్తున్నావు కదా. అవును నాయన, నీ యొక్క శరీరాన్ని మా యొక్క పాపముల కొరకు అర్పించి రక్తమును కాల్చి మమ్మల్ని శుద్ధి చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా దేవ. తండ్రి, మా శ్రమల యందు మీరు ఉండండి తండ్రి, ఈ లోక శ్రమల యందు కాదు కానీ తండ్రి ఇదిగో నీ లోకంలోకి వచ్చేటువంటి తండ్రి ఆ పరలోక శ్రమల యందు మేము పాలి భాగస్తులుగా ఉండుటకు నీ యొక్క కృప అంతటిని దయచేయమని మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున హరిదంగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఇంత చక్కటి వాక్యాన్ని, గూఢార్థమైనటువంటి అంశాలను గురించి వాక్యం చేత మనల్ని బోధించి బలపరిచినటువంటి బ్రదర్ వినోద్ కుమార్ గారికి సెంట్ లూక్ గ్రూప్ పక్షంన మరియు సంఘమంతటి పక్షంన ప్రత్యేక వందనములు తెలియజేయుచున్నాను. ఇటు సమయమున సంఘమంతయు మోకరిల్లి ఉండగా విజ్ఞాపన ప్రార్థనలను జరిగించుకుందాము. శ్రీమతి శుభశ్రీ ఆంటీ గారిచే ప్రార్థన జరిపింపబడును. సంఘమంతయు ఏకీభవించవలసిందిగా మనవి చేయుచున్నాను. దేవుని స్తోత్రం. మీ అందరికీ విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం స్తోత్రం నాయన, కీర్తనలు గల ప్రభా, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇంతవరకు ప్రభా నాయన సెంట్ లూక్స్ గ్రూప్ ద్వారా నాయన వాక్య పరిచర్య, అలాగే ప్రభా నా తండ్రి కీర్తనలతో మీరు మహిమనంది ఉంటుండగా ప్రభా మీకు వందనాలు, స్తోత్రం. విన్న వాక్యం మా హృదయాలలో ఫలింపజేయండి ప్రభా. ఇక్కడ కూడి వచ్చినటువంటి సెంట్ లూక్ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ గ్రూప్ వారే కాదు కానీ ప్రభా సంఘంలో ఉన్న ప్రతి గ్రూప్ని నాయన, అలాగే నా తండ్రి మరి నీ స్వార్థ విత్తబడుచుండగా ఎక్కడెక్కడైతే నాయన నా తండ్రి నీ సన్నిధిని ప్రభా ప్రార్థిస్తూ ఉన్నారో ప్రభా, మరి ఆ సంఘాలన్నింటిలో కూడా మీరు తోడయ్యుండి నా తండ్రి నాయన, మరి చివరి రోజులు మేము ఉంటుండగా ప్రభా నీ వాక్యాన్ని విత్తబడుచుంటుండగా ప్రభా ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మరి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం దయచేయండి నా తండ్రి. మరి నా ప్రభా మరి వాక్య పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోవాలని నా తండ్రి నాయన, ఎవరు నశించిపోవటం ఇచ్చితం కాదు ప్రభా. ఆ విధంగా నిస్వార్థ పరిచర్యలో ముందుకు సాగుతున్న నాయకులను, సంఘ కాపర్లను నా తండ్రి నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఎక్కువగా సువార్త ప్రకటింపబడడానికి, విత్తబడడానికి మీరు సహాయం దయచేయండి. అలాగే మా గ్రూప్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. సంఘంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభు వారిని మీరు నాయన మీరు గాయం గల హస్తం చేత ముట్టి స్వస్థపరచండి నా తండ్రి. అలాగే నా తండ్రి నాయన యవన ప్రాయంలో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఏది అవసరమైనదో ప్రభా మీరు ఎరిగిన దేవుడు. వారి వివాహ విషయాలలో ప్రభా, వారి చదువులలో, ఉద్యోగాలలో నాయన వారి నా తండ్రి మరి జీవితానికి అవసరమైనటువంటి ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి వారిని బలపరచండి. యవన ప్రాయంలో ఉంటుండగా మీ కాడిని ఎత్తుకోవడానికి సహాయం దయచేయండి. కుటుంబాలలో నెమ్మది దయచేయండి ప్రభా. నా తండ్రి సాతాను ఎక్కడ కలిగి లేకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు నాయన నిన్ను కలిగి శాంతి సమాధానములతో నాయన జీవించలాగా నా తండ్రి జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అలాగే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన, మరి ఇంటర్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. అలాగే 10th క్లాస్ బిడ్డలు కూడా ప్రభా మరి కొంతవరకు ఎగ్జామ్స్ రాసి ఉండి ఇంకా చివరి సమయంలో ఉంటున్నారు ప్రభా. వారికి కూడా నాయన ఇంతవరకు తోడైనదేమో
ఇక ముందు కూడా తోడే ఉండండి. ఇంకా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి, ఆదరించండి. మీ జ్ఞానం చొప్పున వారిని నడిపించండి. వారి జీవితాలలో నాయన మీరు నా తండ్రి మంచి ఆశీర్వాదాలు దయచేయమని వేడుకుంటున్నాను. నా తండ్రి నాయన మరి ఎక్కడెక్కడైతే ప్రభా అనాథలు, బీదలు, విధవరాలు నా తండ్రి ఉన్నారు ప్రభా, వారందరినీ మీరు నా తండ్రి జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయండి, తోడే ఉండండి. ఎవరు నాయన నీ సన్నిధిని విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారో ప్రభా, ప్రతి మొరను ఆలకించే దేవుడవై ఉన్నావు, ప్రతి కన్నిటిని తీర్చే దేవుడవై ఉన్నావు, ప్రతి నాయన మరి చూసే దేవుడవు, మాట్లాడే దేవుడవు నాయన. నా తండ్రి నాయన మరి జ్ఞాపకం చేసుకోనండి. నా తండ్రి ఎవరు ఏ అవసరం నిమిత్తం నీ సన్నిధిని ప్రాధాన్యపడి అడిగి వేడుకుంటున్నారో ప్రభా, వారందరినీ నాయన మీరు కనుకరించండి, కృప చూపండి ప్రభా. మనల్ని రక్షించడానికి మీరు ఈ లోకంలోకి వచ్చింటుండగా మేము ఎవరము నశించిపోకుండా ప్రభు మనం బలపరిచి నాయన అద్భుత కార్యంలో, ఆశ్చర్యకారంలో నా తండ్రి బిడ్డలందరి పట్ల జరిగించి నా తండ్రి నాయన ప్రతి విషయంలో విజ్ఞాపన ప్రార్థనల చేత మిమ్మల్ని అడిగి వేడుకున్నప్పుడు మీరు సమస్తం దయచేసి దేవుడే విన్నావు నా తండ్రి. మేము బహుగా ఫలించినట్లు మమ్మల్ని బిడ్డలందరినీ ఆశీర్వదించమని మరి నాయన సెంట్ లూక్స్ గ్రూప్స్ ద్వారా జరిగిపోబడిన ఆరాధనంతట్లో మీరు తోడయుండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. అలాగే నా తండ్రి మరి సంఘ కాపర్లు ఎక్కడెక్కడో ఆయన అనేకమైన నా తండ్రి సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ప్రవీణ పగడాల గారి గురించి కూడా మేము మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబాన్ని మీరు ఆదరించండి, తోడయండి. ఆ విధంగా మరి తెలిసి తెలియక ఎంతోమంది సేవకులు నాయన నా తండ్రి ఇబ్బందుల పాలవుతున్నారు ప్రభా. ఆయన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. ప్రపంచం అంతట్లో జరుగుతున్న సువార్త అంతట్లో కూడా మీరు తోడయండి, బలపరచండి, ఆదరించండి. మీరు అక్కడ సమీపమై ఉంటుండగా మేమందరం నాయన మీరు ఇచ్చినటువంటి నా తండ్రి ధైర్యంతో ఈ లోకంలో ప్రతి శ్రమను ప్రతి నా తండ్రి నాయన తట్టుకొని మీ కొరకు ధైర్యంగా నిలబడి సహనమును, ఓర్పును నాయన మాకు దయచేసి మీ కొరకు సాక్షి బిడ్డలుగా జీవించడానికి సహాయం దయచేయండి. సిద్ధపడి కన్నికల వల్లే నాయన మేము కూడా నా తండ్రి మీరు అక్కడికి సిద్ధపడి ఈ లోకంలో జీవించడానికి సహాయం చేసి నా తండ్రి మరి ఎవరు ఏ నిమిత్తం నాయన ఈ సన్నిధిని ప్రార్థిస్తున్నారు వారందరూ మరి ఆలకించి నా తండ్రి మా విజ్ఞాపనలు, ప్రార్థనలు సమస్తం మీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండడానికి సహాయం చేసేసి తోడేంటమని మా రక్షకుడు వేసే అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామం మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. చివరిదిగా సంఘమంతయు లేచి నిలవబడి ఉంటుండగా 444వ కీర్తన జ్యోతిగా మము చేయమో దేవా అనే కీర్తన పాడుచు మన కానుకలను సమర్పించుకుందాము. కానుకల నిమిత్తమును ఈ యొక్క ఆరాధన ముగింపు ప్రార్థన జరిగించవలసిందిగా శ్రీమతి సుమన ఆంటీ గారిని కోరుచున్నాను. చివరిదిగా అయ్యగారి ఆశీర్వచనంతో ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాము. జ్యోతి
సమర్పించబడిన నెలవారీ కానుకల కొరకును సాధారణ కానుకల కొరకును మొక్కుబడి కానుకలు చెల్లిస్తున్నటువంటి వారు, కృతజ్ఞత కానుక చెల్లిస్తున్నటువంటి వారు ఏ కిషోర్ కుమార్ సార్ గారు వారి యొక్క దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకొని వారు కృతజ్ఞత కానుక చెల్లిస్తుంటున్నారు. సమర్పించబడిన కానుకల విషయమును మరి సంఘం అంతటి కొరకును మరి మన మధ్యలో ఉంటున్నటువంటి సుమన మేడం గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. మిక్కిలి కనికరం గల తండ్రి, దయగల రక్షక, కృపాభక్తుడమైన దేవా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా సెయింట్ పాల్స్ చర్చ్ సంఘాన్ని ఈ విధంగా ప్రభువా ఆలయంలో చేర్చి వాక్యం ద్వారా హెచ్చరించిన విధానం బట్టి ప్రభువా నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. మాలో యోనా బ్రతుకు ఎంతగానో ఉంటున్నది అన్నటువంటి విషయాన్ని వాక్యం ద్వారా నీ యొక్క సేవకుని ద్వారా హెచ్చరించిన విధానం బట్టి ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. వినుటకు మట్టుకు విందుము కానీ దానిని మేము ఆధ్యాత్మికంగా తీసుకొని జీవితంలో అనుభవించేటటువంటి సందర్భం చాలా తక్కువగా ఉంటున్నది. వాక్యంను విన్నప్పుడు ఉత్సాహంగా తలలూగిస్తూ ఉంటాం, కానీ గుడి బయటకు వెళ్ళగానే వాక్యాన్ని మర్చిపోయే సందర్భాలు అనేకం. ప్రభువా, ఈరోజు వాక్యం మా హృదయాలను తట్టి ఉంటున్నది. మా యొక్క శ్రమలలో ప్రభువా మేము మారు మనసు పొందాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటున్నది. మా యొక్క శ్రమలలో ప్రభువా మేము అల్ప విశ్వాసం కాక పరిపూర్ణ విశ్వాసములుగా తీర్చబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటున్నది. ప్రభువా, సువార్త సేవ చేయకపోయినట్టయితే నాకు శ్రమ అనేటటువంటి ఉద్దేశము మేము ఎంతగానో కలిగి ఉండాల్సినటువంటి అవసరం అయి ఉంటున్నది. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఈ 3 విషయాలను బట్టి ప్రభువా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రిక్త హస్తాలతో వెళ్లకుండా ఈ 3 విషయాలను తమ మదిలో ఉంచుకొని తమ జీవితంలో దాన్ని వాడుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. క్షయమైన రొట్టెల గురించి మేము ఎంతో ప్రాకులాడుతూ ఉంటున్నాం ప్రభువా. నీచులము ప్రభువా, దౌర్భాగ్యులం ప్రభువా, పాపులము ప్రభువా. కానీ అక్షయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం నిమిత్తము మేము ఎంతో వెనుకబడి ఉంటున్నామని రాత్రికాల సమయంలో నీవు హెచ్చరించి ఉంటున్నావు ప్రభువా. లోకమును ఎంతో ప్రేమించి ఉంటున్నావు ప్రభువా. అద్వితీయ కుమారుణ్ణి మా యొక్క పాపముల నిమిత్తము ఆ శిలువ మీద బలియాగంగా చేసి మేము ఇంకా పాపులుగానే ఉన్నప్పుడు మా కొరకు ఒకడు ఆ యొక్క శిలువ యాగం చేసి నిత్య జీవానికి మాకు దారి వేసినాడు అన్నటువంటి విషయాన్ని బట్టి ప్రభువా నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తూ మేము ప్రతి ఒక్కరం కూడా నిత్య జీవం చేరడానికి మా యొక్క విశ్వాసమును కాపాడుకునే భాగ్యం మా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్యం చెప్పినటువంటి నీ యొక్క బిడ్డను ప్రభువా నీ సిలువ చాటున మరుగుపరిచి మంచి వాక్యాన్ని మాకు అందజేసి ఉంటున్నావు ప్రభువా. నీ యొక్క ప్రణాళికలు చాలా గొప్పవి. తను ఎక్కడో బెల్లంపల్లిలో జన్మించి ప్రభువా ఈరోజు శక్తనగర్ సంఘాన్ని హెచ్చరించడానికి నీవు ఆ బిడ్డని ఈ స్థలంలో ఎత్తి పట్టుకున్నావని ప్రభువా నీ ప్రణాళికను మేము అంగీకరించడానికి ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. తనని, తన ఉద్యోగాన్ని, తన యొక్క సతీమణిని, తన కుటుంబాన్ని, తన యొక్క రక్త సంబంధికులను అందరినీ ప్రభు ఆశీర్వదించి ఇంకా నీ సేవలో గొప్పగా వాడుకొని ఇంకా అనేకమైనటువంటి ఆత్మలను ప్రభువా ఉజ్జీవింపజేసే విధంగా ప్రభువా తనకి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ విశేషంగా మా యొక్క లూక్ గ్రూప్ ప్రభువా ఇప్పటివరకు మమ్మల్ని నడిపించినటువంటి తీరుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ వచ్చినాం. ఇది మాకు గర్వకారణం కాదు, కానీ ప్రభువా నీ నామానికే మహిమకరంగా ఉండడానికి మా యొక్క ప్రార్థనలన్నీ కూడా ఉండటానికి, ఆరాధనలన్నీ ఉండడానికి ప్రభువా ప్రతి ఒక్కరిని ఆయత్తపరచు. మత్తయి, మార్క్, జాన్ గ్రూప్లను కూడా ప్రభువా ఆశీర్వదించమని ఒక సమయంలో ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా ఇటు సమయంలో మరి కిషోర్ సార్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను. వారి యొక్క కుటుంబంలో ప్రభువా నీ యొక్క ఆశీర్వాదములను నింపుము, ఆధ్యాత్మికత నింపుము ప్రభువా. వారికి ఉంటున్నటువంటి అవసరతలన్నింటినీ తీర్చమని
చిన్న బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. గడిచిన కాలంలో ప్రభువా చిన్న బిడ్డలకు ప్రభువా అస్వస్థత ఉండగా నీవు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. కుటుంబంలో ఉన్నటువంటి లేమి ప్రభువా నీకు బాహాటంగా తెలియను. నీవే వారికి కావాల్సినటువంటి సమస్తమును సమయానుకూలంగా నీ చిత్తానుసారంగా దయచేసి నీ యొక్క సేవలో వాడుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా ఇటు సమయంలో సంఘం సమర్పించినటువంటి కానుకను బట్టి ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. నీవిచ్చిన దాంట్లో కొంచెం తీసి నీ సేవకై మేము సమర్పించి ఉంటుండగా సమర్పించిన ప్రతి హస్తమును వారి కష్టార్జితమును నీవు ఆశీర్వదించి సమర్పించబడినటువంటి కానుక నీ సేవలో వాడబడి అనేకమైనటువంటి ఆత్మలను ఉజ్జీవింపచేసేదిగా దాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మా యొక్క సంఘంలో ఉంటున్నటువంటి 20 అయ్యగారులను ఆశీర్వదించి సంఘంని ఇంకా ఉజ్జీవింపచేసే దిశగా ఐక్యతలో నడిపించే భాగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఆరాధనలో ప్రభువా ఆది నుంచి అంతం వరకు పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు వరుసను ఆశీర్వదించము. 4 గ్రూపుల లీడర్లను, అసిస్టెంట్ లీడర్లను, మేనేజర్లను ప్రభువా నీవు కావలసినటువంటి ప్రేమ, ఓపిక, జ్ఞానంను అనుగ్రహిస్తూ ప్రభువా నీ యొక్క ఆత్మతో వారిని సంధిస్తూ నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా నీ ఆలయాన్ని విడిచి వెళ్ళకముందు నీ యొక్క ఆశీర్వాదములు ఇక్కడ ఉన్నటువంటి మాపైని, రాలేక ఉంచినటువంటి బిడ్డలపైని, నిన్ను నమ్మినటువంటి ప్రతి ఒక్కరిపైని కుమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటూ ఉంటున్నాను స్వామి. ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఆదిన ఆహారం నేడు మాకు దయచేయి. ఆయన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేకాదశి నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉండేవి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమయు, తన ప్రియ కుమారుడు లోకరక్షకుడు, పాప విమోచకుడైన మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దివ్య ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు చేరవచ్చిన పరిశుద్ధ సంఘం అంతటికి చక్కటి వర్తమానము ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి బోధను అందించినటువంటి వినోద్ గారికి, వారి కుటుంబానికి, ఈ ఆరాధనను చక్కగా జరిపించినటువంటి లో గ్రూప్ సభ్యులందరికీ, సకల విశ్వాసులకు, సర్వ సృష్టికి త్రియేక దేవుని దీవెన ఆయన కృప సదాకాలము తోడు నీడయుండి కాపాడునుగాక. ఆమేన్.